అనగనగా నాగాపురం అనే ఊరిలో ఒక సోమరిపోతు రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఎకరం పొలం ఉన్నా కూడా కష్టం చేసి పని చేయడం రాదు. ఆ పొలంలో పిచ్చి మొక్కలు పడి పొలమంతా బీడుబారిపోయింది. అందువల్ల ఆ రైతు ఇంటి దగ్గరే కొన్ని జంతువులను పెంచుకుంటున్నాడు. ఆవులు, గేదెలు, గొర్రెలు. అవి ఇచ్చే పాల మీదే ఆ రైతు జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా ఆ రైతుకి ఒక బాతు ఉంది. ఆ బాతంటే ఆ రైతుకి ఎంతో ఇష్టం. రోజు ఆ బాతు గుడ్లు అమ్ముకొని అతను జీవనం సాగిస్తూ బ్రతుకుతూ ఉండేవాడు. ఆ బాతు పైన ఆ రైతుకి ఎంతో ప్రేమ. ఆ బాతుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు ఆ రైతు. నువ్వు బాగా తిని ఇంకా ఎక్కువ గుడ్లు పెట్టు, నేను ఇంకా ఎక్కువ లాభం పొందుతాను అని రోజు ఆ బాతుకి చెప్పేవాడు. ఒకరోజు ఆ రైతు గుడ్లను అమ్ముకొని రావడానికి మార్కెట్కి బయలుదేరాడు. రైతు కష్టం చూసి బాతు ఇలా అనుకుంది, మా యజమాని రోజు కష్టపడుతున్నాడు, నాకు అవసరమైన ఆహారం తెచ్చిస్తున్నాడు, నేను బంగారు గుడ్డు పెడతాను అని అనుకుంది. బాతు అనుకున్న విధంగానే బంగారు గుడ్డు పెట్టి అక్కడి నుంచి ఆహారం కోసం బయటికి వెళ్ళిపోయింది. మార్కెట్కి బాతుగుడ్లు అమ్ముకొని రావడానికి వెళ్ళిన రైతు ఇంటికి తిరిగి వచ్చాడు. బాతు పెట్టిన ఆ బంగారు గుడ్డుని చూసి ఆ రైతు ఆశ్చర్యపోతాడు. ఏమిటి మాయ, ఇది నిజమా అబద్ధమా అని తనకు తానే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ గుడ్డుని చూసి ఆ రైతు చాలా సంతోషిస్తాడు. ఆ బంగారు గుడ్డుని చూసి రైతు ఇలా అనుకున్నాడు, ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోతాయి, నేను వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు. అలా బాతు రోజు బంగారు గుడ్లు పెట్టి ఆ రైతు ఇంటిని బంగారుమయం చేసింది. ఆ రైతుకి ఏ కొరత లేకుండా సంతోషంగా ఉన్నాడు. ఆ రైతు ఒకరోజు కాలక్షేపానికి బయట కూర్చొని ఉన్నాడు. ఆ రైతు ఎదురుగా బాతు ఒక గుడ్డు పెట్టి ఆహారం కోసం బయటికి వెళ్తుంది. నేను ఈ ఊర్లోనే ఇంకా ఎక్కువ ధనవంతుని కావాలి, ఈ చుట్టుపక్కల వారి కంటే ఎక్కువ ధనాన్ని సంపాదించాలి. ఈ బాతు రోజుకి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది, ఇలా అయితే నేను తొందరగా ధనవంతుని కాలేను. ఈ బాతుని చంపేసి కడుపులో ఉండే గుడ్లన్నీ తీసుకుంటాను అని ఆలోచించాడు. ఆ బాతుని అనుకున్న వెంటనే కోసేశాడు. కడుపులో ఒక్క గుడ్డు కూడా లేకపోగా ఆ బాతు విలువిలా కొట్టుకొని చచ్చిపోయింది. చక్కగా రోజుకి ఒక బంగారు గుడ్డు తీసుకొని ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడు ఈ బాతుని చంపేసి మొదటికే మోసం వచ్చింది అంటూ ఆ రైతు ఎంతో బాధపడ్డాడు. తన యజమాని కష్టాన్ని చూసి బంగారు బాతుగుడ్డు పెట్టాలని నిర్ణయించుకున్న బాతు తన యజమాని చేతిలోనే చచ్చిపోయింది. బంగారు గుడ్లను పెట్టే బాతును చంపుకున్నాను అంటూ ఆ యజమాని ఎంతో బాధపడ్డాడు. దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ మరణంతో సమానం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.